నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి మంగళగిరిలో ఉన్నామండి. సో చూసుకోవచ్చు, ఇక్కడ రైతు కిసాన్ చాయిస్ వారు చాప్ కట్టర్ తీసుకున్నారండి. 3HP మోటారు, 4 బ్లేడ్. మామూలుగా ఎన్ని బర్రెలు ఉన్నాయన్న? 3 ఉన్నాయి, 2 దూడలు ఉన్నాయండి. ఇక్కడ ఒకటే ఉంది షెడ్లో, 2 పొలం వెళ్ళి పొలం అంటే బయటకి ఇప్పి చెప్తారా? సో ఇక్కడ ప్రస్తుతం రైతుకు పచ్చి చొప్ప లేదంటే ఇంకా టైం పడుతుందని చెప్పారు. ఎండు చొప్పతోని చాపింగ్ చేసి అందిస్తున్నారు. ఎప్పుడు తీసుకున్నారు, వర్కింగ్ ఎట్లుంది, వీళ్ళు ఏమన్నా ఇన్స్ట్రక్షన్ చెప్పారా, మిషన్ పరంగా ఏమన్నా వ్యారంటీ ఇచ్చారా అనే వివరాలను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. అన్నగా నమస్తే అండి. నమస్తే. మీ పేరు? సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి. ఒక్కసారి మీరున్న ప్రాంతం ఎక్కడండి? మంగళగిరి నిడమరు. మంగళగిరి దగ్గరలో. ఎంత? అమరావతిలో. అమరావతిలో. ఎంత వస్తుంది మంగళగిరికి ఇక్కడికి? 5 కిలోమీటర్స్. 5 కిలోమీటర్స్. ఎప్పుడు తీసుకున్నారు ఈ మిషన్? 10 days అవుతుంది. 10 రోజులు అవుతుంది. ఏమన్నా తీసుకునేటప్పుడు వాళ్ళు ఏమన్నా చెప్పారా, ఈ కిసాన్ చాయిస్ వాళ్ళకి ఇది ఇట్లా వాడాలి, గిట్లా గిట్లా ఉంటాయి అని చెప్పారా? అది గేర్స్ అయ్యి ఆన్ ఆప్షన్ చేయడం, పెట్టుకోవడం. ఓకే. ఎందుకు తీసుకున్నారు మీరు చాఫ్ కట్టర్ అసలు? ఇది తింటలేదండి, పెద్ద ఇది లావ్ అవుతుంది, జున్నుగడ్డి అది. అంటే పెద్ద పెద్ద అట్లనే డైట్ వేయడం వల్ల వేస్టేజ్ కూడా అవుతుంది. సో చూసుకోవచ్చు, ఆ సొప్ప కూడా మొత్తం కొన్ని పేడలో పడేయడం జరిగింది. అంటే ఇట్లా చాఫింగ్ చేసి అందించడం వల్ల గాయడ సొప్ప అనేది వేస్ట్ కాకుండా కొంచెము పూర్తి అవి తినగలుగుతున్నాయనే విషయాన్ని కూడా మనతో రైతు చెప్తున్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. మనతో రఘు సార్ ఉన్నాడు. పూర్తిగా మిషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఇదొక మిషన్ ఒకటే, ఇదొకటే ఉందా, ఇంకా వేరే ఏమైనా మోడల్స్ ఉన్నాయా, అసలు రైతు ఎందుకు చాఫ్ కట్టర్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనే విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ ఎస్పెషల్లీ ఒక్కసారి మీ స్టోర్ లొకేషన్ చెప్పండి సార్ ఒకసారి. మంగళగిరి ఆటోనగర్ 4th lane అండి. సార్ ఇప్పుడు ఎస్పెషల్లీ మనం ఇక్కడ రైతు తీసుకున్నారు చాఫ్ కట్టర్, ఓకే మంచిగానే పని చేస్తున్నారు, రైతు యొక్క అభిప్రాయం చెప్పడం జరిగింది. అవునండి. సో చాఫ్ కట్టర్ విషయానికి వస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు ఎందుకు తీసుకోవాలి సార్? యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఫార్మర్స్ అది పచ్చిగడ్డి వేస్తూ ఉంటారు డైరెక్ట్గా పశువులకి. ఓకే. వేసినప్పుడు ఏం చేస్తారంటే పశువులు ఆకుల వరకు తినేస్తాయి, కాండం వదిలేస్తుంది. ఓకే. కానీ ప్రోటీన్ అనేది కాండంలో ఉంటుంది. రైతులకి గేదెలకి పశువులకి బలం అనేది ఆ కాండం కూడా. ఓకే. సో అదే ఈ చాప్ కట్టతో కటింగ్ అవటం మూలంగా ఆకులతో పాటు కాండం కూడా కట్ అవుతుంది. ఆ సైజెస్ కూడా మనం పెట్టుకోవచ్చు, అంగుళం అరంగుళం. ఆ పశువులు బట్టి చిన్న పశువులు అయితే అరంగుళం అట్లా పెట్టుకొని వాళ్ళు మేత అనేది వేస్తూ ఉంటారు. మామూలుగా మీ దగ్గర ఇలాంటి చాప్ కట్టర్ ఇది ఒకటే మోడల్ ఉంది, ఇంకేమైనా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయా సార్? KC 555 అని చెప్పి 5 blade చాప్ కట్టర్ కూడా ఉంది. ఓకే. ఇది ఒక మోడల్, ఈ 2 మోడల్స్ ఉన్నాయి. KC 999 ఏంటంటే హెవీ మోడల్. హెవీ మోడల్. మామూలుగా అది ప్రైస్ ఎంత ఉండొచ్చు సార్? అది వచ్చేప్పటికి 25,000 అండి. వారంటీ ఇస్తారా సార్ దాంట్లో? దానికి మోటార్కి 6 నెలల గ్యారంటీ. మొత్తం ఇవన్నీ సింగిల్ ఫేస్ తోనే నడుస్తాయి? సింగిల్ ఫేస్ తో అండి. గడ్డి పెట్టినప్పుడు ఇందులో చుట్లో కొంచెం జమ అవుతుందని చెప్తున్నారు. అలాగే ఈ బ్లేడ్లు అనేది తొందరగా ట్రస్ట్ బట్టి అరిగిపోతున్నాయి, కొన్ని చోట్ల ఇరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా రైతు చెప్పడం జరిగింది. మిషన్ మనం ఎక్స్పెషల్లీ చాలా మంచి ఫ్యాక్టరీలో తయారు చేయించాం. ఓకే. హెవీ కూడా మీరు చూసానండి, 555కి 999కి హెవీనెస్ కూడా దీని ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇదేంటంటే మనం 2000 kg వరకు గంటకి కట్ చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా ఎక్కువగా శాలతీలు కూడా ఒక 25 నుంచి 30 శాలతీల వరకు కూడా దీంతో మనం కట్ చేసుకోవచ్చు. కాకుండా సమయం ఎక్కువ తీసుకుండొచ్చు. అవునండి. 1 hour 2000 kgs. మామూలుగా ఇవి చాలా వరకు ఇట్లా ట్రస్ట్ పట్టడానికి కారణం ఏంది? ఏంటంటే మెయింటెనెన్స్ చేసుకోవాలి. మామూలుగా మెయింటెనెన్స్ లోపం ఆయిల్ తో మనం క్లీన్ చేసుకోవాలి. ఎన్ని రోజులకు ఒకసారి వేస్తే బాగుంటుంది సార్? ఇప్పుడు గడ్డి కట్ చేసుకుంటారు, కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ తో ఒకసారి క్లీన్ చేసుకొని తుడుచుకొని పక్కన పెట్టుకోవటం. తర్వాత మనం ఒక 3 daysకి 1 week ఒకసారి గ్రీజ్ మన యూజేజ్ బట్టి ఉంటుంది. ఓకే. బాగా యూజ్ చేసుకుంటే దాన్ని బట్టి మనం ఈ రోజు ఎక్కువ యూజ్ చేసామని దాని తగ్గట్టుగా ఆలోచనతో గ్రీజ్ అనేది పెట్టుకోవాలి. అదే కొద్దిగా తక్కువ యూజ్ చేశారనుకోండి, దాని తగ్గట్టుగా మనం 1 week 2 weeksకి అట్లా మనం పెట్టుకుంటాం. ఇప్పుడు మామూలుగా ఈ గొర్రె పొట్టేలా కూడా ఏమైనా యూజ్ చేసుకోవచ్చా సార్? వాడుకోవచ్చండి. ఇప్పుడు చాలా మంది ఏమడుతారు అంటే, ఇప్పుడు గొర్రె పొట్టేలకి అయితే ఇప్పుడు ఆకులు ఉంటాయి కదా, మల్బరీ ఆకు ఉంటుంది, అవిసా ఉంటుంది, కొన్ని ఆకులు తెచ్చి ఇట్లా వేస్తూ ఉంటారు. దానివల్ల ఏమన్నా ఈ బ్లేడ్స్ ఇట్లా జమ చుట్టుకపోయి ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి? అలా ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఎండుగడ్డి ఒకసారి ఇప్పుడు వరిగడ్డి ఉంటుంది కదా ఎండిది, అవి అయితే చుట్టుకుంటాయి. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని మనం పచ్చిగడ్డి మధ్యలో పెట్టుకున్నాం అనుకోండి, చుట్టుకోకుండా కట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు చుట్టుకోవడానికి ఇంకో కారణం కూడా ఉంటది. ఇప్పుడు ఎక్కువగా పెట్టకూడదు. మనకి ఇట్లా ప్లెయిన్ గా తక్కువగా పెడితే ఇట్లా వెళ్ళేటట్టు పెట్టాలి. ఇట్లా ఒక కట్టగా పెట్టారనుకోండి చుట్టుకుపోతుంది, స్ట్రక్ అవుతుంది. ఇట్లా ప్లెయిన్ గా
ఇట్లా నీట్గా పెట్టేసుకుంటే ఈజీగా కట్ అయిపోతుంది. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది సార్ రైతుకి? మనం ఏంటంటే షాప్ కట్టర్ విషయానికి వస్తే ఉమ్, 100 కిలోమీటర్స్ పరిధి వరకు డెలివరీ ఇస్తున్నాం. ఫ్రీ. అది కేజీ 999. ఆహా, ఓకే 555కి అయితే మనం డెలివరీ ఇవ్వట్లేదు. ఓకే. ఆఫీస్ నుంచి మనం పార్సిల్ అయితే బుక్ చేస్తున్నాం. ఉహు. మేమే పేమెంట్ చేసి బుక్ చేస్తున్నాం. ఆహా, ఇది విషయానికి వస్తే అంతేనా ఇంకేమన్నా? నెగోషియేషన్ ఉండదండి. ఆహా, ఓకే. ఇది ఫైనల్గా మనం 32కి ఇస్తున్నాము. ఉహు. ఫైనల్గా ఓకే. 33 చెప్తాము. ఏదైనా బార్గెన్ ఉన్నా కానీ 32కి ఫైనల్గా ఇస్తున్నాం. డెలివరీ ఇస్తాం. డెలివరీ ఇస్తున్నారు. అవునండి. మరి సర్వీస్ విషయానికి వస్తే ఎట్లా? మీరు ఇప్పుడు సపోజ్ హైదరాబాద్లో నేనున్నా, సార్ నాకు చాఫ్ కటర్ కావాలంటే ఇమీడియట్లీ చేసిరు పంపించు ట్రాన్స్పోర్ట్లో, మరి సర్వీస్ ఇన్స్టాంట్గా ఏమన్నా రిపేర్ వచ్చింది, మరి అంత తొందరగా ఇన్స్టాంట్గా అందిస్తారా సార్? షాప్ కట్టర్స్ 90% రిపేర్స్ అనేది తక్కువ అండి. ఓకే. మహా అయితే మోటార్ ఏమైనా రిపేర్ వస్తుంది, ఉహు. అది పవర్ ఇష్యూస్ వల్ల, ఓకే. ఇంట్లో ఉన్న పవర్ కానీ వాళ్ళ పవర్ ఇష్యూస్ వల్ల ఉహు. ఆ మోటార్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. బట్ మనం ఇచ్చే మోటార్ ఏంటంటే కాపర్ కాయిల్, ఓకే. సో కాపర్ వైండింగ్ వస్తుంది. ఉహు. సో మంచి క్వాలిటీ ఉంటుంది. మనం ఏ ప్రోడక్ట్ తెచ్చినా కానీ చాలా మంచి క్వాలిటీతో తీసుకొస్తామండి కిసాన్ చాయిస్లో. ఇప్పుడు మామూలుగా మీరు రన్ చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇక్కడ? ఇక్కడ మన మీ ఆఫీస్ కిసాన్ చాయిస్ అనే మీ ఆఫీస్ రన్ చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? కిసాన్ చాయిస్ ఆఫీస్ మనం ఇంపోర్ట్స్ స్టార్ట్ చేసి 2013 అండి. 2013. 2013. ఆహా, ఓకే. మన కంపెనీ స్టార్ట్ అయింది మా ఫాదర్ టైం నుంచి 1981. 1981 అప్పటి అవునండి. నుంచి. అవునండి. సో చూసుకోవచ్చు, మేము గత 40 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాము. రైతులకు వారికి తగ్గట్టు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అప్పుడప్పుడు అప్డేట్ అవుతూ కొత్తగా తీసుకొస్తూ ముందుకెళ్తున్నాం అనే విషయాన్ని కూడా రఘు సార్ మాకు చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ ఉందని చెప్తున్నారు. మామూలుగా వేరే తెలంగాణ, ఆంధ్ర మీ డీలర్స్ ఎవరైనా అటాచ్ చేస్తారా? మీరే డీలర్స్ ఉన్నారండి, డీలర్స్ ద్వారా కూడా ఇస్తాం. ఆహా, అట్లా కూడా సార్. అవునండి. డీలర్స్ లేని ప్రాంతాల్లో మేము ఇస్తాం. ఆహా, సో చూసుకోవచ్చు. ఒకవేళ మీరు కావాలనుకున్నా కూడా మీ దగ్గరలో రాని ఫార్మర్కి ఇస్తే వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి ఫీల్డ్ మీద కూడా చెక్ చేసుకున్న తర్వాత మీరు బుక్ చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా మనకు చెప్పడం జరుగుతుంది. సో మిషన్ విషయానికి వస్తే ఇదండి. ప్రస్తుతం అయితే 33,000కు రైతులకు అందిస్తున్నారంట. నియర్ ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ పరిధిలో ఫ్రీ డెలివరీ అని చెప్తున్నారు. మామూలుగా డెమో చూపిస్తారు కదా సార్ రైతులకి? డైరెక్ట్గా ఫీల్డ్కి డెలివరీ చేస్తాం. ఆహా. మేమే తీసుకెళ్ళి మేమే ఫిట్ చేసి చూపిస్తాం. మీరే చూపిస్తారు? 999. ఆహా, ఓకే. కేసీ 999 ఉందని చెప్తున్నారు. సో ఇది వచ్చేసి ఇదొక మోడల్ ఉందని చెప్తున్నారు. 4 బ్లేడ్ 5 బ్లేడ్ మోడల్ కూడా ఉందని చెప్తున్నారు. 5 బ్లేడ్ కూడా ఉంది, 555. మీకేమైనా వివరాలు కావాలన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, సంప్రదించవచ్చు. మామూలుగా ఇది వచ్చేసి కాపర్ కాయలు. మామూలుగా వీటిలో ఏం రిపేర్ రావు అంతగా. సో ఏమైనా వస్తే చిన్నపాటి మైనర్ మిస్టేక్స్ వస్తాయి. రైతు దీన్ని రోజువారీగా కొంచెం క్లీన్ చేసుకొని ఉంటే ఎక్కువ కాలం లైఫ్ ఇచ్చే అవకాశం ఉందనే విషయం చెప్తున్నారు. గొర్రెలు మామూలుగా బర్రెలకి, ఆవులకి యూజ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా మనకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.